మీకోసం ఈరోజు చికెన్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చికెన్ కర్రీని. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి టైం లేనప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుందన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నేను క్లియర్గా. ఇంకా ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ అర్థమయ్యేలా చెప్తానమాట. చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇలా మనకి టైం లేనప్పుడు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ చూడండి. టొమాటోస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 5, టొమాటో 3, ఉల్లిపాయలు 2. హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను. చికెన్ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ని స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాము. కర్రీకి సరిపడా ఆయిల్. ఇంకా 4 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తుంది. పెద్ద స్పూన్ తోటి 4 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి, తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కర్రీ కోసము. ఇంకా ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసాం కదా, ఆయిల్ కాస్త హీట్ అయిపోయింది. చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న ఉల్లిపాయలని ముందుగా వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై దాంట్లో నేను ఒక 1 స్పూన్ అంత జీలకర్ర వేస్తున్నాను. మీకు తెలుసు కదా నేను ఏ కర్రీలో అయినా జీలకర్ర వేస్తానని. జీలకర్ర వేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. దాని టెక్స్చర్తో పాటు మన పొట్టలో అరగటానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. జీలకర్ర చాలా మంచిది. మీరు కూడా ఇలా వేసుకొని ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా కరివేపాకు 2 రెమ్మలు వేసాను. 2 రెమ్మల కరివేపాకుతో పాటు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. వేసుకొని ఇదిగోండి కలరు ఈ పింకిష్ కలర్లో వస్తే సరిపోతుంది. ఎక్కువగా డీప్గా అవసరం లేదు. ఇంకా హై ఫ్లేమ్లోనే టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకున్నవి వేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా టొమాటో కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నానండి అప్పటికప్పుడు. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వేస్తే దాని టేస్ట్తో పాటు ఫ్లేవర్ డబుల్ అవుతుంది. సూపర్ ఫ్లేవర్ఫుల్గా రెడీ అవుతుంది కర్రీ. అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. చక్కగా టొమాటో మెత్తబడిపోయింది. అల్లం పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ అంత వేసుకుందాము. ఈ టైంలోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన ఒక 2-3 మినిట్స్లో పచ్చివాసన పోతుంది. ఇంకా అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. వేసేసుకొని చికెన్తో పాటు పసుపు, ఉప్పు, కారం, ఇంకా కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పసుపు ఒక 1/2 స్పూను, కారం ఒక 2 స్పూన్స్ అంత వేస్తున్నాను. ఉప్పు ఒక 1 స్పూను చూసుకొని వేసుకోండి. ఉప్పు కారాలు మీ టేస్ట్కి, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మా ఇంట్లో వాళ్ళ స్పైసీని బట్టి వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ కారం. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. 2 స్పూన్స్ అని చెప్పాను కదా. కర్రీ చెక్ చేసుకొని లాస్ట్లో ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను. ఎక్కువగా వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ చికెన్ కాబట్టి మరీ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ముక్క. అందుకని చెప్పి ఒక్క టీ గ్లాస్ మాత్రమే వేసాను వాటరు. చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ ఉంచుకుందాము. 2 విజిల్స్కి కాస్త ఉడుకుతుంది. ఇంకా తర్వాత ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు మూత తీసి చూద్దాము. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా గరిటె పెట్టి విజిల్ని తీస్తానండి ఎప్పుడైనా సరే. ఇంకా చేతితో పట్టుకునే అవకాశం లేకుండా కాలుతుంది అన్న భయం లేకుండా ఇలా గరిటెతో తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, భయం లేకుండా ఉంటుంది. చూడండి ఇంకా కుక్ అవుతూనే ఉంది. ఈ టైంలో ఇలా ఉన్న కర్రీలో మసాలా వేయాలి కదా, ఇందాక వేయలేదు. ముందే మసాలాస్ అన్నీ వేసామంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ముందుగా వేయలేదన్నమాట.
ఈ టైంలో నేను ఎండు కొబ్బరి పౌడరు ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత వేసాను ఎండు కొబ్బరి పౌడరు. దాంతోపాటు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి కలిపిన పౌడర్ అన్నమాట. ఇది కలిపి మిక్సీ పట్టుకున్న పౌడరు. ధనియాల పొడి, వెల్లుల్లి, గరం మసాలా 3 కలిపిన పౌడరు 1 స్పూను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. లేకపోతే అడుగు పడుతుందన్నమాట. మరీ గ్రేవీ అడుగు పట్టే ఛాన్సెస్ లేకుండా కర్రీ చక్కగా రెడీ అవుతుంది. ఒక 1 టీ గ్లాస్ మళ్ళీ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 విజిల్స్ ఉంచుకుందాం. మన కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించేసి 2 విజిల్స్ ఉంచుకుంటే చికెన్ కర్రీ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఒక 15 మినిట్స్లో అయిపోతుంది కర్రీ మొత్తము. ఇంకా చూద్దాము. 2 విజిల్స్ కూడా అయిపోయింది. చూడండి కర్రీ టెక్స్చర్ ఎలా ఉందో. మన కరెక్ట్ గ్రేవీతో సూపర్గా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఈ టైంలో ఒక 1 స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ కోసం వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సూపర్గా ఉంటుంది నెయ్యి వేస్తే. కొత్తిమీర ఒక గుప్పెడు వేసాను. చక్కగా వేసేసుకొని కొత్తిమీర వేసాక 2 మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన కర్రీ సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఇలాగా. నచ్చితే నా వీడియో వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మూత ఎందుకు పెట్టానంటే కొత్తిమీర ఫ్లేవర్స్ దానిలోకి కర్రీలోకి వెళ్ళాలి కాబట్టి మూత పెట్టానమాట. 2 మినిట్స్. చూడండి 2 మినిట్స్కి మన కర్రీ ఎలా ఉందో. టెక్స్చరు అసలు టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.